సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ఫ్యూచర్ సైంటిస్టులుగా చిన్నారుల ప్రదర్శనలు అబ్బురుపరిచాయి. స్కూలు విద్యార్థుల ప్రదర్శనలు వారి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, 13వ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన జరిగింది. జిల్లా నలుమూలల పాఠశాలల నుంచి 680 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో హాజరయ్యారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కోసం సైన్స్ పట్ల, పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తి రేకెత్తింపజేసేందుకు ప్రదర్శనలు దోహదపడతాయని సందర్శకులు అభిప్రాయపడ్డారు. సమాజంలో ఎదురవుతున్న సామాజిక, పర్యావరణ సమస్యలకు విజ్ఞాన శాస్త్రం ఒక్కటే పరిష్కారమన్నారు. దేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి ఎంతో ముఖ్యమని చెప్పారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమేంటి అంటే ఉన్న వాటర్ని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాము, మన ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. డే టు డే లైఫ్లో మనం వాటర్ అనేది ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఉన్న వాటర్లోనే మనం ఎలా సరిపెట్టుకోవాలి, ప్లస్ అది ఫ్యూచర్ జనరేషన్లోకి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం వాటర్ని కాపాడుకుంటే అది ఫ్యూచర్ జనరేషన్లోకి కూడా ఉపయోగపడుతుంది అని తెలిపేదాన్ని నా ప్రాజెక్ట్. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మనం ఎనీ 3 నెంబర్స్ పెట్టుకోవచ్చు కదా సార్, లొకేషన్ పోలీసులకు కూడా వెళ్తుంది సార్. అయితే వాళ్ళైనా ఎవరైనా వచ్చి సేవ్ చేయగలుగుతారు సార్ మనల్ని. అందుకని ఈ హెల్మెట్ చేసాం సార్. లోవర్ బాడీ వెట్ గా ఉంటే ప్రాబ్లమే కదా అని మేము డ్రైయర్ కూడా పెట్టాము. సో డ్రైయర్ వల్ల పేషెంట్ లోవర్ బాడీ అనేది డ్రై అయిపోతుంది, తర్వాత పేషెంట్ హైజీనిక్ గా ఉంటారు. సో దీని మీద పేషెంట్ 24/7 కూర్చునే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మేము సింక్ కూడా పెట్టాము. సో పేషెంట్ దాంట్లో వామిటింగ్ చేసుకున్నా క్లీన్ అయిపోతుంది, ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. సుస్థిర వ్యాపారంలో సాంకేతికత ద్వారా అధిక దిగుబడుల సాధన, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ అంశంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా ఇంధన తయారీ, హరిత శక్తి, పునరుత్పాదక శక్తి, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, వాతావరణ సమతుల్యం కాపాడడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఏఐ, చాట్ జీపీటీ వంటి అధునాతన సాంకేతికత ద్వారా విద్యా అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలను పెంపొందించుట, వినోదభరితమైన గణిత నమూనాలు, అబాకస్, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణలో వాటర్ హెడ్, ఇంకుడు గుంతల ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు అంశాల్లో విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలకు ఉంచిన ఎగ్జిబిట్లలో 12 ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు పంపించారు. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ట్రాఫిక్ దగ్గర. ఎక్కువ మంది గ్రీన్ వాడిన రెడ్ వాడక ముందే పోతారు, కొంతమంది ఏమో గ్రీన్ వాడక ముందే పోతారు. అందుకు యాక్సిడెంట్స్ అవుతున్న వల్ల నేను చేసిన. మన రియల్ లైఫ్ లా ఎల్లో లైట్ వాడినప్పుడే పోతుంటారు, కొంతమంది ఏమో రెడ్ లైట్ వాడినాక అయినా పోతారు, అప్పుడు యాక్సిడెంట్స్ వస్తాయి. కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ చేసిన. This method has many advantages such as it can save up to 50% more water, increase crop yieldings by giving the plant a steady and accurate water supply. Even so, there are certain drawbacks to be considered. యాక్సెసిబుల్ మంచిగా అవుతుంది. ఇది మనం వాడడం వల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కాదు, ఇంకా బ్రిడ్జ్ కొలాప్స్ కూలిపోదు, ఇంకా కొలాప్స్ కాదు, ఇంకా ఈ వెహికల్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి. ఇవే ఎప్పుడైనా ఫ్లడ్స్ ఎక్కువైనా కానీ, వర్షం ఎక్కువైనా కానీ మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది సార్. రీసైకిల్ అయితే ఉంటుంది సార్, జలచక్రం సార్. రైతులకి, పొలాలకి, చెట్లకి యూజెస్ అవుతాయి సార్. పంటలు పండుతాయి, మంచిగా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. రైస్ మిల్లులలో, పప్పు మిల్లులలో కూడా ఉపయోగపడుతుందని తయారు చేస్తాం. దీనివల్ల చిన్న పల్లెటూరులలో రైతులకు కొత్త పద్ధతులు, పరికరాలు వచ్చినా అవి వారికి అందుబాటులో లేకపోవడం, మళ్ళీ ఖర్చుతో కూడిన కావడం చేత వారు ధాన్యాన్ని ఆరబెట్టడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఈ పరికరాన్ని వారికి పరిచయం చేసేది లో కాస్ట్ తయారవుతుంది, 500 లోపు తయారైపోతుంది. విద్యార్థుల్లో అకాడమిక్ విద్యతో పాటు ప్రాక్టికల్ విధానంలో విద్యాబోధన మరింత సులభతరంగా ఉంటుందన్నారు నిర్వాహకులు. ఈ ప్రదర్శనలతో విద్యార్థుల్లో క్రియేటివ్ థింకింగ్, పోటీతత్వం వంటి క్వాలిటీస్ డెవలప్ అవుతాయని తెలిపారు.